పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం మే నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మీనరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి గ్రహస్థితి ప్రస్తుతం మీనరాశి వారికి కలుగుతున్నది. గత కొంతకాలంగా మీనరాశి వారు పొందినటువంటి విపరీతమైనటువంటి ఒత్తిడి మొత్తము కూడా తొలగిపోయి బ్రహ్మాండమైనటువంటి అనుకూలంగా ఆనందం వైపుగా అడుగులు పడుతూ ఉన్నాయి. ప్రధానంగా మీనరాశికి మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి చతుర్థ స్థానంలో సంచరించడం చాలా చాలా యోగకారకమనే చెప్పాలి. అంటే రాశ్యాధిపతి దశమ స్థానాధిపతి అయినటువంటి గురుడు చతుర్థ స్థానంలో సంచరించేటప్పుడు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతుంది. కీలకమైనటువంటి అవకాశాలు కూడా మీరు పొందుతూ ఉంటారు. అలానే ఇక్కడ ఇంకా క్రమశిక్షణతో కనుక పనిచేసినట్లయితే సత్వర విజయం, శీఘ్ర విజయాన్ని కూడా పొందుతూ ఉంటారు. ప్రధానంగా మీ జన్మరాశికి ద్వితీయ స్థానంలో, ధనస్థానంలో, వాక్స్థానంలో రవి కుజగ్రహాల యొక్క కలయిక. ద్వితీయ స్థానంలో కుజుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు మాట్లాడేటటువంటి మాట తూటాలాగా వెళ్తుంది. కాబట్టి మాట్లాడేటటువంటి మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. ఎక్కడా కూడా ఆవేశపూరితమైనటువంటి మాటల వలన సమస్యల యొక్క తీవ్రత పెరుగుతుంది. కానీ ఆర్థికంగా రావాల్సిన ధనమంతా చక్కగా చేతికి అందుతుంది. బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. ఇక్కడ మీ జన్మరాశికి 2వ స్థానంలో, ధనస్థానంలో 15వ తేదీ వరకు రవి ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఏదైతే రావాల్సిన ధనం గురించి ఈ సమయంలో కనుక మీరు ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా మీ ప్రయత్నం బ్రహ్మాండంగా ఫలిస్తుంది అని చెప్పాలి. అలానే మీ జన్మరాశికి తృతీయ స్థానంలో 15వ తేదీ నుంచి బుధుడు కూడా రవి కూడా సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇక్కడ 15వ తేదీ నుంచి బ్రహ్మాండమైనటువంటి సోదర సంబంధాలు బలపడుతూ ఉంటాయి, మిత్ర సంబంధాలు బలపడుతూ ఉంటాయి. ఏదైతే చెప్పదలుచుకుంటారో ఆ కమ్యూనికేషన్స్ అనేటటువంటివి చాలా గొప్పగా ముందుకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది అని చెప్పాలి. అలానే సప్తమ చతుర్థ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా తృతీయ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత నూతన వ్యాపార ప్రారంభాలకి అనుకూలంగా ఉంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనేటటువంటి వారికి చాలా చాలా అనుకూలమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి అంశంగా ఉండబోతుంది అని చెప్పాలి. అలానే స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా మారుతుంది. ప్రధానంగా మీనరాశిలో జన్మించినటువంటి వారు చాలా వరకు రుణాల యొక్క ఒత్తిడి నుంచి బయటపడతారు అని చెప్పాలి. ఇక ఇక్కడ మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఇంకా ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుందని కనుక మనం పరిశీలించినట్లయితే విదేశీ ప్రయాణాలకు ప్రస్తుతం అనుకూలంగా మారుతుంది అని చెప్పాలి. అంటే శత్రువుల మీద కూడా పైచేయి సాధించేటటువంటి విధంగా ఇక్కడ మీనరాశి వారు ఉండబోతూ ఉన్నారు. కుజుడు స్వక్షేత్రంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆ కుజుడు యొక్క ప్రభావం కారణం చేత ఎవరైతే కోర్టు విషయాలలో ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి అనుకూలత పెరుగుతుంది. మరి డే వైజ్గా పరిశీలిస్తే మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే మీనరాశిలో జన్మించినటువంటి వారికి 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ రాత్రి 7:06 వరకు ఎక్కడో ఏదో చిన్న ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అది పైకి చెప్పుకోవడానికి పెద్దగా ఉండదు, కానీ ఏదో చిన్న అసహనం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీ జన్మరాశికి 12వ స్థానమైనటువంటి వ్యయస్థానంలో రాహుతో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, నిద్రలేమి పెరుగుతూ ఉంటుంది, సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆధ్యాత్మికపరమైనటువంటి ప్రయాణాలు చేసి దాన ధర్మాలు చేయడానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అపరిచితులతో ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు చేయకండి. మీ రహస్యాలను ఎవరితో కూడా పంచుకోకండి. 12వ తేదీ రాత్రి 7:06 నుంచి 14వ తేదీ రాత్రి 2:30 గంటల వరకు ఉండే సమయంలో ఇక్కడ ఈ మరలా బ్రహ్మాండమైనటువంటి ఉత్తేజంతో, ఉత్సాహంతో ముందుకు వెళుతూ ఉంటారు. ఆత్మవిశ్వాసం చక్కగా తొలగిసలాడుతూ ఉంటుంది అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే మానసికంగా మీరు ఫేస్ చేసినటువంటి ఒత్తిడి అంతా కూడా తొలగిపోతుంది.
ఇంకా చెప్పాలంటే కొంచెం ఓర్పు కనుక వహించినట్లయితే అన్ని పనులు కూడా ముందుకు వెళ్తూ ఉంటాయి. ఆరోగ్యం పట్ల కొద్దిగా జాగ్రత్తలు వహించడం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా కాళ్ళ నొప్పులు కానీ ఇట్లాంటివి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 14వ తేదీ రాత్రి 2:30 గంటల నుంచి 16వ తేదీ రాత్రి 2 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు సంపూర్ణమైనటువంటి ధనయోగానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఆకస్మికమైన ధనలాభం కలుగుతూ ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే అనవసరమైనటువంటి కలతలలో కానీ వివాదాలలో కానీ మీరు ఇంటర్ఫియర్ అవ్వటం, అంటే మీరు దానికి చేతులు పెట్టడం మంచిది కాదు అని చెప్పాలి, వేలు పెట్టడం. 15వ తేదీ తర్వాత రవి కూడా రాశి మార్పు జరుగుతున్నటువంటి కారణం చేత బ్రహ్మాండమైనటువంటి విలువ కూడా పెరుగుతుంది. 16వ తేదీ రాత్రి 2:02 నుంచి 18వ తేదీ రాత్రి వరకు ఉండే సమయంలో ఒక రకంగా చెప్పాలంటే నిర్ణయాలు చాలా ఫాస్ట్గా, డేరింగ్గా, డాషింగ్గా, డైనమిక్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ తృతీయ స్థానంలో చంద్రుడు ఉచ్చ స్థానంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే మానసికమైనటువంటి పరిపక్వత పెరుగుతుంది. సంతానపరమైనటువంటి విషయాలు అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. సోదరుల నుంచి శుభవార్తలు వింటూ ఉంటారు. కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి అనుకూలమైన సమయంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ మేధస్సుతో అందరినీ ఆకట్టుకునేటటువంటి విధంగా ముందుకెళ్తారు. 18వ తేదీ రాత్రి నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండే సమయాన్ని పరిశీలిస్తే ఇక్కడ మీకు చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి గురు శుక్ర చంద్ర గ్రహాలతో కలిసి ఇది మీకు ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మాండమైన రాజయోగాలు కలిగిస్తుందని చెప్పాలి. ఇంటి వాతావరణం చాలా సంతోషంగా ఉంటుంది. నూతన వస్త్రాలు కొనుగోలు చేయడానికి ఉపయోగపడుతుంది. అన్నింటికంటే ప్రధానంగా వాహన సమస్యలు అనేటటువంటివి వెంటాడుతూ ఉంటాయి. తల్లిగారి యొక్క ఆశీస్సులు లభిస్తూ ఉంటాయి. తలపెట్టినటువంటి ఇక్కడ ఏదైనా ఒక ముఖ్యమైన పని కనుక చేయాలి అనుకుంటే ఈ రోజుల్లో కనుక చేసినట్లయితే శీఘ్రమైనటువంటి విజయాన్ని కూడా పొందుతూ ఉంటారు. ఖచ్చితంగా చెప్పాలంటే మీనరాశిలో జన్మించినటువంటి వారికి ధర్మబద్ధమైనటువంటి ప్రవర్తన చక్కగా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుందని చెప్పాలి. ఇక్కడ మీరు ఖచ్చితంగా శివ పంచాక్షరి మంత్ర జపం చేయడం చాలా మంచిది. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం వల్ల అన్ని రకాల సమస్యలు దొరికిపోతాయి. ఇవి మీనరాశి వారి ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా మీనరాశిలో ఉన్న అందరికీ వర్తిస్తాయి. ఇంకా ఎవరైనా సరే తీవ్రమైన ప్రతికూలత కనుక పొందుతూ ఉన్నట్టయితే అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.